నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు వినయ్. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కేంద్ర మంత్రి బండి సంజయ్ ను కలిసిన మేయర్ సునీల్ రావు. నగరపాలక సంస్థ అభివృద్ధికి సహకరించాలని కోరిన వైనం. నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా మాత్రల పంపిణీ. ఆల్బెండజోల్ మాత్రలను విద్యార్థులకు అందజేసిన కలెక్టర్ పమేలా సత్పతి. మంత్రి పొన్నంపై వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ నేతలు. మేయర్ సునీల్ రావు బీజేపీలో చేరనున్నారని జోస్యం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను కరీంనగర్ మేయర్ సునీల్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు నగరంలోని చైతన్యపురి కాలనీలో మహాశక్తి ఆలయంలో మేయర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బండి సంజయ్ ని కలిసి పుష్పగుచ్చం అందించారు. కాగా మేయర్ బండి సంజయ్ ని కలవడం ఇప్పుడు కరీంనగర్ లో హాట్ టాపిక్ గా మారింది. కేంద్ర మంత్రి పదవి చేపట్టిన అనంతరం మొదటిసారి కరీంనగర్ కు విచ్చేయడంతో కలిశామని మేయర్ స్పష్టం. నులిపురుగుల నిర్మూలనకు విద్యార్థులందరికీ ఆల్బెండజోల్ మాత్రలు వేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జాతీయ నిలిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని సప్తగిరి కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అలబెండజోల్ మాత్రలు వేసే కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయి నగర మేయర్ సునీల్ రావుతో కలిసి ఆమె ప్రారంభించారు. విద్యార్థులకు జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, మేయర్ ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. విద్యార్థులు ప్రతిరోజు శుభ్రత పాటించాలని, చేతులు కాళ్ళు శుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ అన్నారు. పరిశుభ్రతతోనే వ్యాధులను పూర్తిగా నియంత్రించవచ్చని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు ఉపయోగించుకోవాలని సూచించారు. తద్వారా చక్కగా చదువుకొని అత్యుత్తమ ఫలితాలు సాధించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయి, నగర మేయర్ సునీల్ రావు, అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. చేయి శుభ్రంగా కడగాలి, ఇంకా ఎక్కడ వెళ్ళినా చెప్పలు వేసుకొని వెళ్ళాలి, అవునా కాదా? సో చాలా మంది ఈరోజు యూనిఫామ్ లేకుండా వచ్చారు. మీకు యూనిఫామ్ రాలేదా? వచ్చిందా ఒక సెట్? సో ఎందుకు వేసుకోలేదు బాబు? ఏదో ఒకసారి చేతులు ఎత్తండి. కొత్త సెట్ యూనిఫామ్ రాలేన్న వాళ్ళు ఎందుకు ఎందుకు ఇవ్వలేదు? నిన్న రాలేదా? సో గ్యాప్ ఇస్ దేర్. అది మీరు ఒకసారి ఈరోజు సాయంత్రం కల్లా అందరికీ యూనిఫామ్ వెళ్ళినట్టు, ఎందుకంటే మన జిల్లాలో స్టిచ్చింగ్ స్టేటస్ మాత్రం 100% ఉంది కాబట్టి అందరికీ ఇవ్వండి. మీ పిల్లలకి ఆల్బెండజోల్ ఇస్తున్నాము కాబట్టి ఈరోజు ఎలాగే వాళ్ళకి చాలా వాటికి తెలుసు ఆల్బెండజోల్ ఏంటి, ఎందుకు, నల్ల పురుగుల కోసం ఏం టాబ్లెట్ తీసుకుంటున్నారు. సో దయచేసి ఈరోజు ఒక 1 పేజ్ నోట్ వాళ్ళకి రాపించండి. ఎందుకంటే ఇలాంటి యాక్టివిటీ చేసేటప్పుడు పిల్లలకి కూడా 100కి 100% అవగాహన ఉండాలి, వాళ్ళ ఎందుకు దేనికోసం ఏం చేస్తున్నారు అన్నట్టు. టీచర్స్, క్లాస్ టీచర్స్ అందరికీ నా రిక్వెస్ట్, ఈరోజు పిల్లలకి ఒక 1 పేజ్ నోట్ రాపించినట్టు చూడాలి. సో అందరికీ రిక్వెస్ట్, ఈరోజు నేషనల్ డీవార్మింగ్ డే సందర్భంగా మీరు ఇక్కడికి వచ్చి అన్నం తిన్నాక మీరు ఆల్బెండజోల్ వేసుకుంటున్నారు. సో ఆ తర్వాత మాపప్ డే ఉంటుంది. చాలామంది ఈరోజు వేసుకోలేకపోతే మళ్ళీ 27 నాడు వాళ్ళకి టాబ్లెట్ వేసుకోవడం జరుగుతుంది. 1 to 19 years పిల్లల వారు ఈ టాబ్లెట్లు, ఆల్బెండజోల్ టాబ్లెట్లు వేసుకోవాలి. ఈ టాబ్లెట్లు 1 to 2 years వరకు హాఫ్ టాబ్లెట్లు, 2 to 19 years పిల్లలేమో ఫుల్ టాబ్లెట్లు వేసుకోవడం అవుతుంది. ఇది మనము చప్పరించి నమిలి తినాలి, మింగకూడదు, ఇంటికి తీసుకెళ్ళకూడదు. పిల్లలందరూ కూడా ఫుడ్ తీసుకున్న తర్వాతనే తీసుకోవాలి. కడుపులో ఇప్పటిదాకా చెప్పుకున్నాం కదా, చాలాసేపు, గంట సేపు మాట్లాడుకున్నాం మనం. ఏమి కడుపులో తిన్న తర్వాత ఎవరికైనా పురుగులు బాగా ఉండే పిల్లలకి కడుపు లోపల చిన్న చిన్న దద్దులు రావచ్చు, వామిటింగ్ సెన్సేషన్ రేర్గా ఎక్కడో ఒక్కరికి రావచ్చు. అలాంటి వాటిని భయపడని అవసరం లేదు. మరి మీ టీచర్స్కి, మా వైద్య సిబ్బంది అంతా కూడా మీకు టాబ్లెట్స్ అంతా వేసిన తర్వాత ఒక 1 hour దాకా ఉంటారు. మీరు కూడా 1 hour తప్పకుండా స్కూల్లో ఉండాలి. మీ క్లాస్ రూమ్లో మీ క్లాస్ టీచర్ సమక్షంలోనే, ఏ క్లాస్ రూమ్లో ఆ పిల్లలు ఆ క్లాస్ రూమ్లో టీచర్ సమక్షంలోనే వేసుకోవాలి. వెరీ గుడ్. టిఫిన్ చేశాక వేసుకోవాల్సి ఉంటుంది. మీ తరగతిలో మీ టీచర్ గారు ముందర టాబ్లెట్ వేసుకుంటారు. దానివల్ల మీకు అవగాహన ఉంటుంది, అర్థమవుతుంది, నమ్మకం కూడా కలుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఇది వేసుకొని ఈ కడుపులో తెలుసో
ఈ రసాయనం చేత కడుపులో ఉన్న ఈ వామ్స్ అన్నీ కూడా నిర్మూలించుకొని ఆరోగ్యంగా ఉండాలి. అట్లాగే ఇది సందర్భమైనా కాకపోయినా హెడ్ మాస్టర్కి టీచర్లందరికీ కూడా నేను ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. పిల్లలందరికీ కూడా లాంగ్వేజ్లో తర్ఫీదు ఇవ్వండి, ముఖ్యంగా లోకల్ లాంగ్వేజ్ తెలుగు. అలాగే ఇది ఇంగ్లీష్ మీడియం స్కూల్ కాబట్టి ఇంగ్లీష్లో కూడా వాళ్ళకి ప్రజెంట్ చేసే విధానం, ఈ రెండు కూడా మీరు దయచేసి పిల్లలకి నేర్పిస్తే మిగతా అన్ని ఆప్షనల్స్ అండి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే అవి వస్తాయి, కానీ మాట్లాడడం రాకపోతే మటుకు పిల్లలు ఫ్యూచర్లో ఇబ్బంది పడతారు. ఇదొక్కటి దృష్టిలో పెట్టుకొని ప్రధాన ఉపాధ్యాయుల వారిని, సబ్జెక్ట్ నాన్ లాంగ్వేజ్ టీచర్లు అందరినీ కూడా ప్లాన్ చేసుకొని ఈ నెల నుంచే ఇంప్లిమెంట్ చేయాలండి. నెక్స్ట్ మంత్ మీరు నాకు ప్రోగ్రెస్ చూపించవలసి ఉంటుంది. అల్బెండజోల్ టాబ్లెట్స్ వేసే కార్యక్రమానికి ముఖ్యంగా విచ్చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, ఇది చాలా సంవత్సరాలుగా కూడా పిల్లలు పెరుగుదలలో మరి ఉండాలి, ఎక్కడ కూడా అనారోగ్యకరమైన పరిస్థితులు ఉండొద్దు అనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ఎవరున్నా, అధికారులు ఎవరున్నా, ప్రజాప్రతినిధులు ఎవరున్నా కూడా ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగుతూ ఉన్నది. కాబట్టి ఈ అవకాశాన్ని మనం వాడుకోవాలి. ఎందుకంటే మనకు తెలియదు చాలా వరకు పిల్లలకు, అరే చిన్న తిన్నా కూడా బాగా తింటాడు, బాగానే ఉంటాడు, కానీ మరి పెరుగుదల లేదు, మరి లావుగాడు, అన్ని రకరకాల కడుపు నొప్పులు, రకరకాల ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు. ఇవన్నీ గుర్తించే మరి అన్నిటికీ ఒకటే సొల్యూషన్ ఉండాలనే ఉద్దేశంతో ఒక మంచి ట్యాబ్లెట్ ప్రతిసారి కూడా మనకు సంవత్సరానికి 2 సార్లు వేసుకుంటూ ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ పిల్లలందరూ కూడా మరి స్కూల్ వాతావరణం ఎంత బాగుందో మీరు కూడా అంతే ఆరోగ్యకరంగా ఉన్నప్పుడే మరి ప్రభుత్వం యొక్క ఉద్దేశాలు కానీ మరి ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలు కానీ విజయవంతం అవుతాయి. మరి ఈరోజు ఇక్కడ ఇది గవర్నమెంట్ స్కూల్ లాగా వస్తే ఒక మంచి బ్రహ్మాండమైన ప్రైవేట్ స్కూళ్ళలో లేనటువంటి వసతులు మరి ఈ స్కూళ్ళలో కల్పించడం జరిగింది. మరి మా బాధ్యత కాకపోయినా కూడా, నగరపాలక సంస్థ బాధ్యత కాకపోయినా కూడా మరి పిల్లలు చాలా మంది ఇక్కడ చదువుతూ ఉన్నారు. మంచి ఏరియా ఉందని చెప్పేసి అన్ని వసతులు దాదాపు 56 లక్షల రూపాయలు మున్సిపల్ నిధులు పెట్టి మరి ఇక్కడ వాకింగ్ ట్రాక్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, చెట్లు కావచ్చు, ఫుట్పాత్ కావచ్చు, కాంపౌండ్ వాల్ రేజింగ్ కావచ్చు, ప్రతి కార్యక్రమం కూడా మేము మా కార్పొరేటర్ గారు తీసుకోవడం జరిగింది. మంత్రి పొన్నంపై మేయర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు అన్నారు. నగరంలోని ప్రెస్ భవన్ లో మీడియాతో మాట్లాడారు. నగర మేయర్ అభద్రతా భావంతో పదవి గండం తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఇందుకు గాను మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఉద్దేశపూర్వకంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. బీజేపీ తీర్థం పుచ్చుకునే ఆలోచనతోనే కేంద్ర మంత్రి బండి సంజయ్ ని పొగుడుతున్నారని ఆరోపించారు. నగర మేయర్ అవినీతి చిట్టా ప్రజలందరికీ కరపత్రాల రూపంలో ఇంటింటికి చేరవేయడానికి అవినీతి పత్రాలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర మంత్రిగా ఉన్న పొన్నం ఆయా జిల్లాల్లో సమీక్ష సమావేశంలో పాల్గొనే హక్కు రాజ్యాంగం కల్పించిందని గుర్తు చేశారు. కరీంనగర్ అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడే వ్యక్తి పొన్నం ప్రభాకర్ అని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్, జిల్లా కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎండి తాజుద్దీన్, జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొర్వి అరుణ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ పట్టినటువంటి దరిద్రం ఈ రోజు నగర మేయర్ సునీల్ రావు. కరీంనగర్ లో కబ్జా కోర్లకు అడ్రస్ ఎవరంటే సునీల్ రావు. కరీంనగర్ లో ఉన్నటువంటి ఆ బ్రిడ్జ్ దగ్గర కానీ, కాలేజ్ దగ్గర కానీ, ఐఐటి దగ్గర కానీ, పార్క్ దగ్గర కానీ ఎక్కడ చూసినా కూడా కబ్జా కోర్ ఎవరంటే చెప్పే విషయం ఏంటంటే సునీల్ రావు. సునీల్ రావు నీకు ఒకటే విషయం స్పష్టంగా చెప్తా ఉన్నాం, అవినీతికి అడ్రస్ ఎవరు అని అంటే సునీల్ రావు. పొన్నం ప్రభాకర్ అన్న గారి మీద చేసినటువంటి ఆరోపణల విషయంలో ఒక మంత్రిగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా తిరిగేటువంటి హక్కు ఉన్నటువంటి వ్యక్తి మంత్రి గారు పొన్నం ప్రభాకర్ అన్న గారు. అతి త్వరలో నీకు సంబంధించినటువంటి అవినీతి మీద, స్మార్ట్ సిటీలో జరిగినటువంటి అవినీతి మీద పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి స్క్రిప్ట్ మొత్తం తయారైందనే విషయం ఆయనకు సునీల్ రావుకు తెలిసి అందులో ఉన్నటువంటి కార్పొరేటర్లే నేరుగా ఫిర్యాదు చేస్తే అది భరించలేక పదవికి గండం వస్తుందో లేకపోతే ఇంకేమైపోతున్నానని చెప్పేసి అడ్డదారిలో పార్టీలోకి వచ్చి అక్కడ మేయర్ అయినటువంటి వ్యక్తి ఈ రోజు ప్రభాకర్ అన్న మీద ఇస్తున్నటువంటి ఆరోపణలు సిగ్గుచేటు. అతి త్వరలోనే నీకు పొన్నమన్న గారికి క్షమాపణలు చెప్పకపోతే నీకు దేహశుద్ధి తప్పదు బిడ్డ. సునీల్ రావు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి పొన్నం గారి మీద ఆరోపణలు చేసే ముందు దానికంటే ముందే నువ్వు లోపల పోవడానికి సిద్ధంగా ఉండు అని చెప్పి కరీంనగర్ జిల్లా అనుబంధ సంఘాల అందరి తరఫున కూడా మేమందరం కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నా పేరు పులి ఆంజనేయులు గౌడ్, జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ చైర్మన్. గతం నుండి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి డెవలప్ అయ్యి ఇప్పుడు షార్ట్ కట్ లో మేయర్ పదవి తెచ్చుకొని స్మార్ట్ సిటీ పనుల్లో అవినీతిమయమై ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి మీద మాట్లాడడం సిగ్గుచేటు. ఎందుకంటే నువ్వు గతం నుండి
జగపతిరావు గారి చెప్పులు మోసినావు, ఎంఎస్ఆర్ చెప్పులు మోసినావు, శ్రీధరబాబు సార్ ఇంటి ముంగట వచ్చి పొద్దుగానే అందరికన్నా ముంగట గడప పడుకున్నావు, పొన్నం ప్రభాకర్ గారితో గడప పండుకున్నావు. నీకు మంత్రి గారి మీద చెప్పే హక్కు లేదు, ఎందుకంటే నువ్వు బీజేపీలో పోతున్నావు అందరికి తెలుసు. నువ్వు బండి సంజయ్ గత 5 సంవత్సరాలకి వెళ్ళి ₹1 సెంట్రల్కి వెళ్ళి ఫండ్ తెలియదని చెప్పేది నువ్వు. ఇప్పుడు బండి సంజయ్ని పొగుడుతూ ఇలా చెప్పడం చాలా చిక్కుచేటు. ఇంకోటి స్మార్ట్ సిటీపై నువ్వు ఎంత అభివృద్ధి చేసినావో దాన్ని సిబిసిఐడి చేత ఎంక్వైరీ చేయించాలని మైనార్టీ సెల్ పక్షాన కోరుతున్నాం. మేయర్ గారు, మంత్రి గారు కరీంనగర్ నగరపాలక సంస్థలో జరిగిన అక్రమాల మీద ప్రెస్ మీట్ పెట్టి అక్రమాల మీద సమీక్ష సమావేశం నిర్వహిస్తే మీరెందుకు భుజాలు తడుముకుంటా ఉన్నారు? గతంలో మీ సొంత కార్పొరేటర్లే నగరపాలక సంస్థలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి అనేక సార్లు ఫిర్యాదులు చేసిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. డంప్ యార్డ్ విషయంలో కానీ, ఐలాండ్ల విషయంలో కానీ, అదేవిధంగా రోడ్ల విషయంలో కానీ ఖచ్చితంగా జరిగిన అన్ని అక్రమాలను కూడా బయటికి తీస్తా ఉన్నాం. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ అన్నగారి మంత్రి గారి యొక్క పరిధిని నిర్ణయించే స్థాయి మీది కాదు సునీల్ రావు గారు. దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గతంలో మీకు ఇలాంటి ప్రాక్టీస్ లేదు కాబట్టి మీకు తెలియదు. ఒక రాష్ట్ర మంత్రి ఖచ్చితంగా ఎక్కడైనా కూడా ఆయన సమీక్ష సమావేశం నిర్వహించే హక్కు ఆయనకున్నది. కాబట్టి దయచేసి మీకు ఒకటే చెప్తా ఉన్నాం, మేము ఈ సందర్భంగా ఈ వేదిక మీ నుంచి అన్ని అనుబంధ సంఘాల వల్ల మీ దగ్గరికి చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. జరిగిన అవినీతి పనుల మీద, అక్రమాల మీద చర్చకు మీరు ఒకవేళ సిద్ధంగా ఉన్నట్టయితే వేదిక మీరే చెప్పండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మంత్రి గారి మీద చేసిన వ్యాఖ్యలను మీరు వెనక్కి తీసుకోవాలా, బేషరతుగా మంత్రి గారికి క్షమాపణలు చెప్పాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. నీట్ అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలంటూ కరీంనగర్ లో సిపిఎం నాయకులు ఆందోళనకు దిగారు. నగరంలోని కలెక్టరేట్ ఎదురుగా జిల్లా సిపిఎం శాఖ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అత్యుత్తమైన వైద్య విద్య నీట్ పరీక్షల్లో అవకతవకలు జరగడం ఏంటని మిల్కూరి వాసుదేవారెడ్డి అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వాల పెద్దల సహకారంతో పరీక్ష పత్రం లీక్ చేశారని ఆరోపించారు. ఒక్కో విద్యార్థి దగ్గర 40 నుండి 50 లక్షలు తీసుకున్నారని, పేపర్ లీక్ చేయడం సిగ్గుచెట్టు అన్నారు. సుప్రీంకోర్టు వైద్య విద్యలో జరిగే అక్రమాలపై కేంద్ర ప్రభుత్వంపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సీరియస్ గా మందలించిందని గుర్తు చేశారు. నీట్ లో జరిగిన అవినీతి అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మిల్కూరి వాసుదేవారెడ్డితో పాటు జిల్లా సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యుడు గుడికందుల సత్యం, గీట్ల ముకుందారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. సమగ్రమైనటువంటి న్యాయ విచారణ జరిపించాలని, అట్లాగే 2013కు ముందున్నటువంటి సిస్టమ్ను అంటే ఆయా రాష్ట్రాలే నీట్ ఎగ్జామ్ నిర్వహించుకునే అవకాశం కల్పించాలని, 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు సిపిఎం పార్టీగా కరీంనగర్ జిల్లా కమిటీ పక్షాన జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. మే 5న 4750 సెంటర్లో దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాశారు. ఆ నీట్ పరీక్ష అందులో అవకతవకలు జరిగాయని చెప్పేసి అక్షయ్ అనే విద్యార్థి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వానికి ముట్టికాయలు వేసింది. 0.001 నిర్లక్ష్యం వహించినా, అశ్రద్ధ వహించినా సీరియస్ గా తీసుకోవాలని చెప్పేసి ఇంత పెద్ద ఎత్తున పేపర్ లీకేజ్ అయినటువంటి సందర్భంలో కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రి కనీసం స్పందించలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తా ఉంది. ఎన్టీఏను రద్దు చేసి ఆయా రాష్ట్రాలకే నీటి పరీక్ష నిర్వహించుకునే విధంగా ఇవ్వాలని చెప్పేసి, ఇందులో పాత్రదారులైనటువంటి బీజేపీ నాయకులే ఉన్నారని చెప్పేసి అనుమానాలు కూడా రాను బలపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వీటన్నిటిపైన సమగ్ర విచారణ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం డిమాండ్ చేస్తున్నాం. యువజనుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని జిల్లా డివైఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి తిరుపతి అన్నారు. నగరంలోని ముకురాంపుర సప్తగిరి కాలనీలో యూత్ ఎదుర్కొంటున్న సమస్యలపై డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యూత్ సర్వే చేపట్టారు. ఉద్యోగాలు లేకపోవడం, స్థానిక పరిశ్రమలు ఏర్పాటు చేయలేకపోవడం వల్ల డ్రగ్స్, మద్యం, గంజాయిలకు అలవాటు పడుతూ యూత్ పెడదారి పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడా మైదానాలు ఏర్పాటు చేయలేకపోవడం వల్ల ప్రతిభ గల క్రీడాకారులు క్రీడల్లో రాణించలేకపోతున్నారని వాపోయారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. తక్షణమే అర్హత కలిగిన వారికి నిరుద్యోగ భృతి చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిరుపతి, నరేష్ తో పాటు డివైఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డివైఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా
ఈరోజు ముఖ్యంగా యూత్ సర్వేలు, వ్యక్తిగత సర్వేలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు కరీంనగర్ డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కరీంనగర్లో యూత్ సర్వే నిర్వహించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా యూత్ ఏం ఎదుర్కొంటున్నారనే వాటి మీద ఈరోజు సర్వేలు చేస్తే ముఖ్యంగా యూత్ గంజాయి, డ్రగ్స్కు, మద్యానికి అలవాటు పడి ఈరోజు వారు యొక్క ఉద్యోగాలు, ఉపాధి కల్పన వైపు పోకుండా ఈరోజు పెడదారు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పుడు మేము చేసిన సర్వేలో 10th, ఇంటర్, పీజీ చేసిన వాళ్ళు కూడా మాకు ఉద్యోగాలు రాకపోవడం వల్ల మేము ఏసీ టెక్నీషియన్ చేస్తున్నాము, ఆటో డ్రైవర్గా ఉన్నాము, బిల్డింగ్ వర్కర్గా ఉంటున్నాము. కానీ మేము ఉద్యోగాల కొరకు లక్షల రూపాయలు వెచ్చించి తీరా సమయానికి ఉద్యోగ నోటిఫికేషన్ లేకపోవడం వల్ల మేము ఉద్యోగ ఉపాధి కోల్పోయిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి మేము కోరేది ఒకటే, తక్షణమే గంజాయి, డ్రగ్స్, మద్యాన్ని అరికట్టాలి. ఎవరైతే ఉద్యోగాల కొరకు అర్హులైన ప్రతి నిరుద్యోగ యువతకు 3,000 చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించాలి. అలాగే రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఏవైతే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలన్నీ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకుపోయి రాష్ట్ర ప్రభుత్వం మీద యువకులతోటి మంచి ఉద్యమాలు చేయడానికి డివైఎఫ్ఐ పనిచేస్తుంది. కావున రానున్న రోజుల్లో యువకులు డివైఎఫ్ఐలో సభ్యత్వం కూడా తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాము. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము తక్షణమే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. నా పేరు తిరుపతి, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, కరీంనగర్. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. నమస్కారం.